హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి జయ ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తానండి. మనం బ్లౌజెస్ కుట్టక, డ్రెస్సులు కుట్టక మిగిలిన చిన్న చిన్న పీసెస్ని మనం వేసుకున్న డ్రెస్లోకి మ్యాచ్ అయ్యే రబ్బర్ బ్యాండ్స్ లాగా అయితే మనం ప్రిపేర్ చేసుకొని మనం హెయిర్కి అయితే వాడొచ్చండి. దీన్ని మళ్ళీ మనం సపరేట్గా 20 రూపీస్ 10 రూపీస్ పెట్టి మళ్ళీ బయట కొనాల్సిన అవసరం లేకుండా సింపుల్గా అయితే మనం ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. శారీస్లో కానీ డ్రెస్సెస్లో కానీ మ్యాచింగ్గా వేసుకోవచ్చు. ఇంకా టైలర్స్కి అయితే ఇంకో ఇన్కమ్ అయితే ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు చూస్తున్న బ్లౌజ్ పీస్ అండి ఇది. నేనైతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నేను కుట్టుకున్న శారీలోంచి పీస్ మిగిలింది. ఆ శారీలోకి అయితే హెయిర్ బ్యాండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఎలాస్టిక్ అండి, మనం హెయిర్ బ్యాండ్ లోపల పెట్టడానికి రబ్బరు. ఇప్పుడు వచ్చేసి నేను ఈ విధంగా పొడవుగా అయితే పరుచుకున్నానండి. ఇది డబుల్ హోల్డ్ అయితే చేసుకున్నాను. మీరు ఎంత కుచ్చు కావాలనుకుంటే అంత అయితే పెట్టుకోవచ్చండి. లేదు కుచ్చు తక్కువగా కావాలనుకుంటే మీరు కుచ్చుని బట్టి అయితే మీరు లెంత్ని పెంచుకోవచ్చు. నేనైతే 20 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ ఇంకా వెడల్పు వచ్చేసరికి 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి కుట్లకి కూడా ఇంకా 1 ఇంచ్ అంతా కూడా కుట్టేస్తాం కదండి, హోల్డ్ చేసేసి. అందుకని చెప్పేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత మీరు మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరకంతా కూడా నీట్గా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకొని క్లాత్ అనేది మీరు పక్కన పెట్టుకోండి. మీలో మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి. రవి జయ ఫ్యాషన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత 2 సైడ్స్ కూడా డబల్ హోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి పోగులు అనేటివి బయటకు రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు పొడవుగా ఇప్పుడు మీకు వీడియోలు చూపించిన విధంగా వచ్చేసి 1 ఇంచ్ అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నానండి. పొడవునా కూడా 1 ఇంచ్ అంత గ్యాప్ ఇచ్చుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. దీన్ని డబల్ స్టిచ్ వేయాలండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనం ఉల్టా ఉన్నదంతా కూడా మళ్ళీ సీదాగా మార్చుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఎలాస్టిక్ ఉంటుంది కదా, ఎలాస్టిక్ వచ్చేసి నేను 9 ఇంచెస్ తీసుకున్నానండి. 9 ఇంచెస్ తీసుకొని కట్ చేసుకొని ఈ విధంగా క్లాత్ రివర్స్ చేసేటప్పుడే దాన్ని అయితే నేను క్లాత్లో పెట్టేసి ఒక ముడి అనేది టైట్గా వేసిస్తానండి. ఇలా ముడి వేసిన తర్వాత ఎక్స్ట్రా ఇంకా కొంచెం పోగులు ఉంటాయి కదా, అవి బయటికి రాకూడదు అనుకుంటే మీరు లైట్గా అగ్గి శాఖం అయితే పెట్టండి. లేదు అనుకుంటే మీరు మిషన్ తోటే రఫ్ చేసేయండి ఎలాస్టిక్ని. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి సైడ్స్ ఉంటాయి కదండి, సైడ్స్ను కూడా మనం నీట్గా అనేది స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడైతే మీకు చూసారు కదా, ఈ విధంగా అయితే హెయిర్ బ్యాండ్ అయితే తయారైపోయింది. ఈ ఓపెన్స్ని కూడా మనము మిషన్తో పెట్టేసి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా 2 కూడా అట్లా హోల్డ్ చేసేసి దానిపైన కూడా స్టిచ్ వేస్తే అంతేనండి. మీకు బ్యూటిఫుల్ అయిన హెయిర్ బ్యాండ్ అయితే మీకు ఏ డ్రెస్లోకి కానీ లేదా శారీలోకి కానీ మ్యాచింగ్ అయ్యేదైతే మీరు హెయిర్ బ్యాండ్ని మీరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక టైలర్స్కి అయితే ఎలాగో బ్లౌజ్ కుట్టిన తర్వాత కొంతమందికి పట్టు శారీస్లోకి అట్లా పీస్ అయితే మిగులుతూ ఉంటుంది కదండి, వాటితోటి ఇట్లాగా బ్యూటిఫుల్ హెయిర్ బ్యాండ్ అయితే మీరు కస్టమర్స్కి ప్రిపేర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అయితే తీసుకోవచ్చండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.